ఆర్జీవీ డెన్ నుండి వస్తున్న సినిమా శారీ. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అనేది దీని ట్యాగ్ లైన్. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రవివర్మ నిర్మించిన ఈ సినిమాలో భయానక ప్రేమికుడిగా సత్యయాదవ్ నటిస్తుండగా అతనిలో ప్రేమను రగులుగొల్పే పాత్రను ఆరాధ్యాదేవ్ పోషించింది. డిసెంబర్ 20న విడుదల కావలసిన ఈ సినిమాను ఇప్పుడు జనవరి 30కి వాయిదా వేశారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ మొదలు కావడం, జనవరిలో సంక్రాంతి సినిమాల హంగామా ఉండడంతో ఈ సినిమాను దాదాపు 40 రోజులు వాయిదా వేశారు ఆర్జీవీ. ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ముత్యాల రామదాస్ విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల కాబోతోంది. అమితాబ్ బచ్చన్ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో అతని కోసం సలీం జావేద్ పలు కథలు తయారు చేశారు. వాటిలో ఒకటి మజ్బూర్. ఈ కథను ముందుగా రమేష్ చిప్పికి వినిపించగా ఆయన అంతకంటే బిగ్ స్పాన్ ఉన్న కథ కావాలని కోరారు. దాంతో మజ్బూర్ ప్రేమ్జీ దగ్గరకు వెళ్ళింది. ఆయన రవి టాండన్ దర్శకత్వంలో మజ్బూర్ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత రమేష్ చిప్పి, సలీం జావేద్ అందించిన కథతోనే షోలే తీశారు. మజ్బూర్ లో పర్వీన్ బాబీ నాయక్ గా నటించారు. 1974 డిసెంబర్ 6వ తేదీన మజ్బూర్ రిలీజ్ అయింది. మంచి విజయం సాధించింది. ఓ సామాన్య యువకుని చుట్టూ అల్లుకున్న పలు సమస్యల నేపథ్యంలో మజ్బూర్ కథ సాగుతుంది. తరువాతి రోజుల్లో మజ్బూర్ ఆధారంగా తెలుగులో శోభన్ బాబుతో రాజా, తమిళంలో శివాజీ గణేశంతో నాన్ వలవయప్పన్, మలయాళంలో మమ్ముటితో ఈ కైకిలిల్ చిత్రాలు తెరకెక్కాయి. మజ్బూర్ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం ఓ ఎస్సెట్ అని చెప్పవచ్చు. నటరత్న ఎన్టీఆర్ అంతకుముందు తీద్దామనుకున్న అల్లూరి సీతారామరాజును కృష్ణ 1974లో నిర్మించి ఘన విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో నట సామ్రాట్ ఏఎన్ఆర్ కు ఎనలేని పేరు సంపాదించి పెట్టిన దేవదాసును రీమేక్ చేయాలని ఆశించారు కృష్ణ. అందుకైన సతీమణి విజయ నిర్మల ప్రోత్సాహం కూడా తోడైంది. దేవదాసు ఒరిజినల్ బెంగాలీ కథ కాబట్టి అక్కడ రైట్స్ సంపాదించి కృష్ణ, విజయ నిర్మల దేవదాసును తెరకెక్కించారు. దేవదాసుగా కృష్ణ, పార్వతిగా విజయ నిర్మల నటించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ సమర్పణలో విజయ నిర్మల సోదరులు నిర్మించారు. సినిమాస్కోప్ ఈస్ట్మన్ కలర్ లో భారీగా దేవదాసును తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. రమేష్ నాయుడు స్వరకల్పన చేయగా ఆరుద్ర పాటలతో దేవదాసు రూపొందింది. 1974 డిసెంబర్ 6న దేవదాసు విడుదలై విమర్శలెన్నో మూట కట్టుకుంది. అయితే కృష్ణ, విజయ నిర్మల సాహసాన్ని మాత్రం కొందరు అభినందించారు. సావిత్రి పేరుకు ముందు మహానటి అన్న పదం చేరి దివ్యంగా వెలిగింది. సావిత్రి నట జీవితంలో అనేక అపురూప పాత్రలు ధరించి అలరించారు. అయితే ఆమెకు ఏనాడు ప్రభుత్వ పురస్కారాలు దక్కకపోవడం ఈనాటికి అభిమానులకు ఆవేదన కలిగిస్తూనే ఉంది. జగమెరిగిన నటికి అవార్డులెందుకు, ప్రేక్షకుల రివార్డులు ఉండగా అంటూ ఫ్యాన్స్ కొందరు సంబరపడుతుంటారు. తెలుగునాట ఓ నటిపై అనేక పుస్తకాలు వెలువడ్డం అన్నది సావిత్రి విషయంలోనే జరిగిందని చెప్పవచ్చు. అలాగే సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం ఎంతో మందికి పేరు సంపాదించి మే కాదు, ఘన విజయాన్ని మూటకట్టుకుంది. డిసెంబర్ 6వ తేదీన సావిత్రి జయంతి. దేశ విదేశాల్లోని సావిత్రి అభిమానులు డిసెంబర్ 6వ తేదీన మహానటి అభినయాన్ని మననం చేసుకుంటూ ఆనందిస్తుంటారు. అంతలా తెలుగువారి మదిలో చోటు సంపాదించిన నటి మరొకరు కానరారు. తెలుగు చిత్రసీమలో స్టార్ ప్రొడ్యూసర్స్ గా వెలిగిన అతి కొద్ది మందిలో తాను ఉన్నానని చాటుకున్నారు కె. దేవి వరప్రసాద్. ఆయన తండ్రి తిరుపతయ్య పంపిణీదారుడుగా, నిర్మాతగా సాగారు. నటరత్న ఎన్టీఆర్ తో శ్రీకృష్ణావతారం చిత్రం నిర్మించిన పుండరీకాక్షయ్యకు తిరుపతయ్య భాగస్వామి. ఆ తరువాత ఎన్టీఆర్ తోనే దేవి వరప్రసాద్ చిత్రం తీస్తూ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రమే కథానాయకుని కథ. ఆ సినిమా విశేషాదరణ చూరగొంది. తరువాత ఎన్టీఆర్ తో తీసిన కేడీ నంబర్ 1 మంచి విజయం సాధించింది. రామారావుతోనే తిరుగులేని మనిషి నిర్మించారు ప్రసాద్. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత ఎస్. వెంకటరత్నం భాగస్వామిగా ఎన్టీఆర్ తో నా దేశం నిర్మించి అనూహ్య విజయం అందుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత చిరంజీవితో సినిమాలు తీస్తూ సాగారు దేవి వరప్రసాద్. చిరంజీవితో చట్టంతో పోరాటం, కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మగుడు, అల్లుడా మజాక, మృగరాజు చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణ హీరోగా భలే దొంగ చిత్రాన్ని భాగస్వామిగా తెరకెక్కించారు దేవి వరప్రసాద్. చివరగా భజంత్రీలు సినిమా తీశారు. డిసెంబర్ 6న దేవి వరప్రసాద్ జయంతి. ఈ సందర్భంగా కొందరైనా ఆయన చిత్రాలను స్మరించుకుంటారని చెప్పవచ్చు.